హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర జాయింట్లు కనిపించకుండా గుచ్చుకోకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకు అంటే ఓవర్లాక్ చేసినా కానీ కొన్ని బ్లౌజెస్ గుచ్చుకుంటాయి అనమాట, కొన్ని చీరలో వచ్చేవి. ఇవి నేను వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను. ఈ లైనింగ్ కూడా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా, బ్యాక్ పార్ట్కి వచ్చేలా పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి చిన్న డాట్ పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం కంపల్సరీ ఒక డాట్ పెట్టుకుంటాం, మిడిల్కి రావాలి హ్యాండ్ అని చెప్పేసి. అది నేను చూసుకుంటున్నాను. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మన హ్యాండ్ సరి చూసుకుంటూ, వీడియోలో చూపించినట్టు అలా సరి చూసుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇది పాదం ఖర్చు మందం. ఇది మన షోల్డర్ దగ్గర ఎక్కడైతే కుడతామో అది ఆ డాట్ దగ్గరికి వస్తుంది కదా, ఆ షోల్డర్ ఖర్చు బ్యాక్ పార్ట్కి వెళ్ళేలాగా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్గా కాకుండా బ్యాక్ పార్ట్కి వచ్చేలా పెట్టుకోండి. ఇది మాత్రం ముక్కం సాగతీయమాకండి. యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా కుట్టేసేయండి. ఇప్పుడు ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ఖర్చు కనిపించకుండా ఉంటుంది, షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజులన్నీ గుచ్చుకునేలానే వస్తున్నాయి మ్యాక్సిమం. మనం ఓవర్లాక్ చేసినా కానీ కొన్ని గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేశానండి. ఇప్పుడు పైది జాయిన్ చేసుకుంటున్నాను. ఇది కూడా లైనింగ్ ఎంతైతే తీసుకున్నానో సేమ్ యాజ్ ఈజ్ కరెక్ట్ కట్ చేసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంచుకోకుండా. ఇది కూడా ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా, అలా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ ఫ్రంట్ చూసుకొని కుట్టుకోవాలి. ఇది కూడా మనం ఆల్రెడీ షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకుంటాం, లైనింగ్కి ఎలా పెట్టాం దీనికి కూడా అలా పెట్టేసుకొని మన షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటూ ఇలా రావాలన్నమాట. సాగతీయద్దు ముక్కని, యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న కుట్టేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలా కుట్టేసుకోవడం రావాలా, ఇలా తిప్పేస్తే మనకి ఖర్చు కనిపించకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోమాకండి. చూడండి ఎలా కుడుతున్నాను. మన ఇది కూడా ఖర్చు కిందది మనం ఎంతైతే వెడల్పుగా పెట్టామో ఖర్చు, ఎక్కడైతే 1 ఇంచు పావించు పెట్టుకున్నామో సేమ్ అదే కుట్టు మీద వచ్చేలా చూసుకుంటే మన కింద ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఎలా కుడుతున్నాను. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ బాగానే వచ్చింది. బ్యాక్ చూడండి ఖర్చు కనిపించట్లేదు, జాయింట్ కూడా కనిపించట్లేదు, మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖర్చు చూసారా లోపలికి వచ్చింది, 2 పార్ట్ల మధ్యలోకి వచ్చిందనమాట ఖర్చు. 2 పార్ట్ల మధ్యలోకి మన లాంగ్ ఫ్రాక్లీ గాగరాకి నా వీడియోలో పెట్టాను. సేమ్ యాజ్ ఈజ్ ఎలా జాయిన్ చేసుకోవాలో ఖర్చు కనిపించకుండా అని అలా చేయండి. కింద హ్యాండ్స్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నానండి, 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది చిన్న అంచు వచ్చింది, మనం ఎక్కువ చేస్తే మళ్ళీ మొత్తం పోతుంది. అందుకని చిన్నగా కొంచెం అంచు ఫోల్డ్ చేసుకుంటున్నాను, 1/2 ఇంచు. చూడండి మొత్తం చేసుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా ఉంటుందన్నమాట, ఖర్చు కనిపించదు, మనం గుచ్చుకోకుండా ఉంటుంది. చూడండి ఎలా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.